చిత్రాల నిర్మాణంలో ముందు వరుసలో ఉండే తెలుగు ఇండస్ట్రీని లీక్ల బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. స్టార్ హీరోల మూవీలు నిర్మాణంలో ఉండగానే అందులోని సీన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అంతేకాదు మూవీ రిలీజ్ అయిన మరుసటి రోజే మొత్తం సినిమా ఫేస్బుక్లో ప్రత్యక్షమవుతోంది. ఎవరు లీక్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఈ లీక్ల వ్యవహారం టాలీవుడ్ని షేక్ చేస్తోంది. లీక్ ఈ మాట వింటేనే టాలీవుడ్ షేక్ అవుతోంది. బాహుబలి ఇన్సిడెంట్ మరవక ముందే మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు లీక్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ మధ్య రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం మొత్తం సినిమా ఫేస్బుక్ లో ప్రత్యక్షం కావటం సంచలనం రేపింది. మరోవైపు భారీ అంచనాలతో రూపొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశారు నిర్మాత కళ్యాణ్ రామ్. బడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది నా గమకం, ప్రవరలో ప్రణవ మంత్రమే చూసి పులకరించింది నీ సుముఖం. అగ్రహారాల తమల పాకల్లె తాకుతోంది తమకం. దువ్వాడ జగన్నాథం ఫేస్బుక్ లో ప్రత్యక్షమయ్యాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే ఫుల్ లెంత్ మూవీని ఎవరో ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. గుడిలో బడిలో సాంగ్ పై వివాదం సద్దుమడిగింది అనుకుంటే ఈ లీక్ వ్యవహారం డీజే యూనిట్ కి షాక్ లా మారింది. దీనిపై డీజే నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజే మూవీని ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా రిలీజ్ అయ్యి 5 days అయింది. లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లలో వాంటెడ్లీగా ఈ సినిమాని అప్లోడ్ చేస్తూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానిపైన కంప్లైంట్ చేసి సో దే ఆర్ ఇమీడియట్లీ రియాక్టింగ్. అన్ని వాళ్ళ సైట్ ఐడీస్ అవన్నీ తీసుకున్నారు. మోస్ట్లీ 12 hours to 24 hours ఏమేమైతే మేము ఎవరెవరి పైన అయితే కంప్లైంట్ ఇచ్చామో అవన్నీ అరెస్టులు చేస్తాం. దయచేసి బెస్ట్ సినిమా ఆఫ్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడండి. నేను మీకు మెసేజ్ చేయట్లేదు, మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఒక క్రేజ్తో, ఒక టెక్నాలజీ మన చేతిలో అందుబాటులో ఒక చిన్న ఫ్యాన్సీతో చేస్తున్నారేమో. నాకు తెలిసి మీరు కూడా ఒక మనిషి రోడ్డు మీదకి రావాలి, ఒక మనిషి నాశనం అయిపోవాలి మీకు చేయరు. తెలియకుండా ఒక యుఫోరియా, ఒక క్రేజ్లో, ఒక చిన్న ఒక మత్తులో చేస్తున్నారు. దీనివల్ల జరిగే డ్యామేజ్ మీకు తెలియదని ఇంకా అనుకుంటున్నా. ఆ డ్యామేజ్ నేను మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. చేసినందుకు మీరు పెద్దగా బాగుపడేది ఏమి ఉండదు. సో సినిమా థియేటర్లో చూడండి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ మూవీ కంటెంట్ లీక్ వ్యవహారం కూడా కలకలం రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశపై భారీ అంచనాలున్నాయి. మరో వారం రోజుల్లో టీజర్ విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో దీనికి సంబంధించిన కంటెంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటూ నిర్మాత కళ్యాణ్ రామ్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు లీక్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఏసీబీ గారు సైబర్ క్రైమ్కి వచ్చి ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ జస్ట్ కిల్లింగ్ ద హోల్ ఐడియాలజీ ఆఫ్, అంటే మా కష్టం మేము క్వాలిటీ ఇచ్చి వీ వాంట్ టు సాటిస్ఫై ద ఆడియన్స్ అంటే లో క్వాలిటీలో చూసేయడం ఇవన్నీ సంథింగ్ ఇట్స్ వెరీ బ్యాడ్. And I would request the fans, the audience and everyone, like, please don't encourage such things. ఇలాంటి ఎప్పుడైనా మీకు కనిపించిన ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకోగలిగితే ఇట్ బి వెరీ నైస్. భారీ ఖర్చుతో సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమాల సక్సెస్ మాట ఎలా ఉన్నా ఫస్ట్ వీక్ కలెక్షన్ల హడావిడితో ఇండస్ట్రీ బతికిపోతోంది. మినిమం రిటర్న్ గ్యారంటీ అన్న భరోసాతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ కు ముందే లీక్ వ్యవహారం టాలీవుడ్ ను బెంబేలెత్తేస్తోంది. ఎక్కడ ఎవరు చేస్తున్నారనేది అంతుపట్టకుండా మారింది. రీ రికార్డింగ్ లో, ఎడిటింగ్ లో ఎక్కడో అక్కడ మూవీకి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందనే అనుమానాలున్నాయి. భారీ బడ్జెట్ తో 100 మంది టెక్నీషియన్లు పడ్డ కష్టమంతా ఈ లీకులతో వృధాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.